ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్. మనం రోజు చాలా మంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం, ఫోన్లోనో లేదా డైరెక్ట్ గానో ఇంకోలానో. అయితే వాళ్ళ ఆలోచనలు ఒక్కో వ్యక్తి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. కొందరైతే ఎప్పుడు ఎదటివాడు ఏం చేస్తున్నాడు, వాడిని ఏ విధంగా గమనించేద్దాం, ఏ విధంగా ఇరుకుని పెట్టే ప్రయత్నం చేద్దామని ఆలోచిస్తాడు. మరొకడు ఎదటివాడు సొమ్ము ఏ విధంగా తినేయాలి, ఏ విధంగా వాడిని నష్టపరచాలని ఆలోచిస్తాడు. ఇంకొకడు ఎవడేమైపోతే నాకేంటి, నేను బాగున్నానా లేదా అనే విధంగా ఆలోచిస్తారు. కానీ ఒక్కటి, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని ఒక సామెత ఉంది. దయచేసి అందరూ గమనించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎదటి వారిని హేళన చేసే విధంగా కానీ, నష్టపరిచే విధంగా కానీ, స్వార్థంతో కానీ ఉన్నారంటే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన సమయం ఒకటి వస్తుంది. ఆ రోజు మీరు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. మరీ ముఖ్యంగా కొంతమంది ఎదుటి వాళ్ళను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళది అహంకారంగానో లేదో ఒక ఆభరణంగానో భావిస్తారు. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. వాడిచ్చే తీర్పు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుంది. అంతవరకు ఎట్టి పరిస్థితులను కూడా ఓర్పు అనేది వహించి నడుచుకుంటే అందరికీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఓర్పు వహించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ తర్వాత లైఫ్లో చాలా అద్భుతాలు అనేది జరుగుతాయని పెద్దల మాట. ఎవరిని ఇబ్బంది పెట్టకండి. అవకాశం వచ్చినా రాకపోయినా. ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్.